వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో క్రౌన్ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు విస్తరించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంగా అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ఫైర్ సర్వీసెస్ ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మంటల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణ నష్టం జరిగినట్లు ప్రస్తుతానికి సమాచారం లేదు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మల్కాజ్గిరి ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ మంటలను త్వరగా అదుపులోకి తీసుకొస్తామన్నారు. దూలపల్లి విలేజ్ గండిమైసమ్మ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో క్రౌన్ పాలిమర్స్ అనే ఒక ఇండస్ట్రీలో ఫైర్ అవుతుంది. అది 7:30కి మా కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఒక 6 వెహికల్స్, రోబోని అండ్ 1 BSL బ్రాంటో స్కైలిఫ్ట్ అనే పెద్ద వెహికల్ని ఇవన్నిటిని టర్న్అవుట్ చేసినాం. ఇమీడియట్గా జీడిమెట్ల నియర్ బై స్టేషన్ కాబట్టి జీడిమెట్ల నుంచి 2 వెహికల్స్ ఇమీడియట్గా రావడం, కొంచెం కంట్రోల్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ ఫ్లేమ్స్ పెరిగేసరికి మిగతా వెహికల్స్ కూడా ఆల్ వెహికల్స్ 7 వెహికల్స్ వచ్చినాయి. ప్రస్తుతానికైతే ఫైర్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి కన్ఫైన్ అయింది. అంటే అప్పటి నుంచి ఒక లాస్ట్ 2.5 అవర్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఫైర్ని మాత్రం ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి కన్ఫైన్ చేయగలిగినాం. డ్యూటీ ఏంటంటే ఆ సెకండ్ ఫ్లోర్కి అది స్ప్రెడ్ కాకుండా చూసుకోవడమే మా డ్యూటీ. అందుకని కంటిన్యూస్గా 4 సైడ్స్ వెహికల్స్ని డిప్లాయ్ చేసి కంటిన్యూస్గా వాటర్ ట్యాంకర్స్ని కూడా డిప్లాయ్ చేసి వాటి కనెక్షన్ ఇప్పించి కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. సో మోస్ట్లీ సెకండ్ ఫ్లోర్కి స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం మా డ్యూటీ. ఇప్పుడు ప్రస్తుతం లోపలైతే ఎవరు ఫస్ట్ ఫైర్ అవుతున్నప్పుడు సో వర్కర్స్ ఉండే, ఆ షిఫ్ట్లో ఉండవలసిన వర్కర్స్ ఒక 20 మెంబర్స్ వర్కర్స్ ఉండే. బట్ వాళ్ళు చూసి వాళ్ళు భయపడి, వాళ్ళు రెస్పాండ్ కాకుండా భయపడి బయటకు రావడం జరిగింది. ఇమీడియట్గా కాల్ ఇవ్వడం జరిగింది. లేదు, మాకున్న రిపోర్ట్స్ మేము వచ్చినప్పటి నుంచి అయితే ఎవరు అందులో ఉన్నట్టు కానీ లేదండి. మేము వచ్చిన తర్వాతనైతే అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ వచ్చిన తర్వాత, ఆఫీసర్ పర్సనల్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇంజురీస్ కానీ రిపోర్ట్ కాలేదు. ఇంజురీస్ కానీ డెత్స్ కానీ రిపోర్ట్ అయితే కాలేదు. మెయిన్ రీజన్ అంటే మనం ఇప్పటి వరకు లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే కంప్లీట్ ఫ్లోర్ అంతా ఫైర్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి లేదు కాబట్టి ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఫైర్ అనేది మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు వర్కర్స్ చెప్తున్నది ఏంటంటే మషినరీలో స్పార్క్స్ జనరేట్ అయింది, దానివల్ల అది స్ప్రెడ్ అయిందని వాళ్ళు చెప్తుంది. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ ప్రతాప్ నగర్ దళిత గ్రామంలో నాసిరకం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ సిబ్బంది చేతులు దులుపుకున్నారు. అయితే తాళ్లరేవులో అనుమతి లేకుండా అక్రమ లేఅవుట్లలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల సుమారు 700 కుటుంబాలు విద్యుత్ లేక చీకటి నిరీక్షణలో ఉన్నారు. ఈ కారణంగా గ్రామాల్లో విషసర్పాలు కూడా ఇళ్లలో ప్రవేశించే ప్రమాదం ఉంది. స్థానిక ప్రజలు అనేకసార్లు ఫోన్ చేసి అధికారులను అలర్ట్ చేసినప్పటికీ వారు స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దళిత గ్రామాలపై ఈ నిర్లక్ష్యం గ్రామస్తుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు కష్టాలు భరించాల్సి వస్తోంది. అధికారుల స్పందన కోసం గ్రామస్తులు అర్ధంగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ప్రతాప్ నగరం గ్రామ ప్రజలు వచ్చి గ్రామానికి కరెంటు లేకపోవడం వల్ల చాలా లోటుగా ఉంది. కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు, అదనంగా కూడా బిల్లులు పట్టుకెళ్తున్నారు. కనీసం ఈ గ్రామాన్ని సీతారాంపురం గ్రామాన్ని పట్టించుకుని ఒక నాయకులు లేడు, అలాగే ఆఫీసర్ లేడు. అందుకనుక ఇమీడియట్గా మీరు అర్జెంటుగా ఆఫీసర్లు వచ్చి ఆ ట్రాన్స్ఫర్ ఏదో మీరు అర్జెంటుగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఐసీఐ కార్మిక సంఘ అధ్యక్షులు, మండల అధ్యక్షులు మాట్లాడుతున్నారు. దీనిపైన మీరు వెంటనే స్పందించాలని మేము కోరుతూ ఇంతతో ఈరోజు ప్రతాప్ నగరం గ్రామ ప్రజలు వచ్చి గ్రామానికి కరెంటు తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం పొలంబడి 10వ వారంలో భాగంగా రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలిసి అల్పాహారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాగులు, కొర్రలు, మిల్లెట్స్ ఉపయోగించి తయారు చేసిన ఇడ్లీలు అందజేశారు. ముఖ్యంగా ఈ సందర్భంగా అకాల వర్షాల కారణంలో పొలాల్లో నీరు మళ్లించే కాలువలను ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు సూచించారు.
అగ్రికల్చర్ అధికారి ప్రశాంతి, తాళరేవు మండల టీడీపీ నాయకుడు దూలిపూడి వెంకటరమణ, మల్లవరం గ్రామ సర్పంచ్, పరిసర గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై కూడా అవగాహన కల్పించబడింది. పొలం పరిసరాల విశ్లేషణ చేయడం జరిగింది. అలాగే ఏసా చేసి ఏసాలో రైతు సోదరులు గుర్తించిన ఆ పురుగులకు సంబంధించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా పొలంలో వచ్చే పోషక లోపాలను ఏ విధంగా ఎదుర్కోవచ్చు అన్న దానిపైన గౌరవ ఏవో మేడం గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా రైతు సోదరులందరికీ కూడా నీటి యాజమాన్యం ఏ విధంగా మనం చేసుకోవచ్చు, నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలన్న దానిపైన మేడం వివరించడం జరిగింది. అలాగే ఏసాలో గుర్తించిన అంశాలపై ఏవేవి నివారణ చర్యలు తీసుకోవచ్చు అన్న దానిపైన రైతు సోదరులందరూ కూడా టీములుగా ఏర్పడి ఆ టీముల పరిశీలనలో మిత్ర పురుగులు, శత్రు పురుగులు అనేవి ఉదయాన్నే వచ్చి రాగానే చేలో నలుమూలలు వేయడం అనేది జరుగుతుందండి. అలాగే మాకు మరి ప్రతిరోజు మేడం గారు ఇవాళ 10వ వారం అనుకుంటా క్లాసులు చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం అనుసరణ చేసుకుని మేము ఉదయం కూడా చేలోకి వెళ్ళడం, చేలు నలుమూలలో చూసుకుని ఏమన్నా ఉన్నాయో కెమికల్గా చూసుకోవడం, మిత్ర పురుగులు ఉన్నాయి, శత్రు పురుగులు దాన్ని బట్టి మేము మందులు కూడా కొట్టుకోవడం జరుగుతుందండి. అమలాపురం పల్లంకూరు ఆర్ఎన్బి రోడ్డు చెయ్యేరు వద్ద లారీలు రోడ్డు మధ్యలో నిలబడి కొబ్బరికాయలను లోడింగ్ చేస్తున్నాయి. లారీలు గంటల తరబడి రోడ్డు నడుమ నిల్వ ఉండడం వల్ల వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం స్కూలుకు వెళ్లే ప్రైవేట్ బస్సులు రోడ్డు ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నాయి. కొబ్బరికాయల యాపన్ వ్యాపారి రోడ్డు ఆక్రమించి నాడేం, ఒలుపు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమస్య మరింత పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీ డ్రైవర్లకు తెలుగు అర్థం కాకపోవడంతో ఎవరు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. స్థానికులు వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేసి కార్ట్రైని కొన్న పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో శాలివాహన కుల సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల గురించి తెలుసుకుని ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందించేలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా 50 ఏళ్లకే పెన్షన్ పొందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో స్థానికులు, శాలివాహన కుల సభ్యులు పాల్గొన్నారు. అంగల్ అనే ఒక ఊరు ఉంటుంది, పొలంనేరు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ 2 ఊర్లకి వెళ్తే డిఆర్డిఏ సంస్థల ద్వారా ట్రైనింగ్ సెంటర్లు మనోళ్ళు అక్కడ పొలంనేరులో 3.5 ఎకరాల్లో సుమారు 100 మంది కుటుంబాలు ఎవరికాళ్ళే ఇండివిజువల్గా ఈ వస్తువులు తయారు చేస్తుంటారు సార్. నిరంతరం సార్ 360 రోజులు చేసుకుంటానే ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి సార్. ప్రొడక్షన్ అంతా కూడా బొమ్మలు, వినాయకుడి బొమ్మలు కానీ, ఈ గుర్రం బొమ్మలు కానీ, మనం తినే అన్నం ప్లేట్ కూడా ఎంత బాగుంటుందంటే సార్, చూస్తే మన ప్లాస్టిక్ ప్లేట్లు ఎంత అందంగా ఉంటాయో అన్నం మట్టి ప్లేట్ కూడా అంత అందంగా ఉంటాయి సార్. టీ గ్లాసులు. ఈ కార్డు గురించి ఆయన చెప్పినప్పుడు చాలా మంచి ఆలోచన అని చెప్పారు. గుర్తింపు కార్డు ఇవ్వడం మాకు చాలా అవసరం అండి. దీని ద్వారా మాకు కూడా చాలా మందికి వృత్తికి సంబంధించిన 1-2 సమస్యలన్నీ తీసుకోవాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన జీవో ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఆ జీవోని కూడా మనం మంత్రివర్యుల దృష్టిలో పెట్టడం జరిగింది. దాన్ని కొంచెం ఇదంతా కూడా పాలసీ మ్యాటర్ కాబట్టి దానికి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలన్నది ఒక రోజున మినిస్టర్ గారు, వైఎస్ గారితో కూడా కూర్చొని మాట్లాడతామండి రేపు వెళ్ళిన తర్వాత.
పూట వస్తువులన్నీ కూడా తయారవుతాయి సార్. గార్డెన్ లో పెట్టుకున్న బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం 4 రోడ్ల కూడలిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ 2.0 సంస్కరణల ప్రచారం జరిగింది. రవాణా లాజిస్టిక్స్ రంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ గిఫ్ట్ గా ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దేవవరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ 2.0 వల్ల రవాణా వాహనాలకు 28% నుండి 18% వరకు, ట్రాక్టర్లకు 12 నుండి 5% వరకు జీఎస్టీ తగ్గినట్లు తెలిపారు. దీనివల్ల హెచ్సీవీ, ఎల్సీవీ, పికప్ బస్సులు, మినీ వ్యాన్లకు 80,000 నుంచి 1,20,000 వరకు లబ్ధి అందుతుందని తెలిపారు. ఆయన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, రవాణా శాఖ అధికారులు, వాహన యజమానులు పాల్గొన్నారు. ఒక భారీ ఎత్తున దేశం ఒకే పన్ను అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకొచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు కర్నూలులో ప్రధానమంత్రి గారి ఒక భారీ ఎత్తు మీటింగ్ జరిగిపోతూ ఉంది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదంలో ఈరోజు కర్నూలులో గౌరవ ప్రధానమంత్రి వారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని, ఈ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఈ కార్యక్రమంలో ఇవాళ ఆయన మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా రవాణా రంగంలో ఈ స్లాబ్ రేట్లు తగ్గించడం, ట్రాక్టర్ లాంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా 5%కే తగ్గించడం. ఇంతకుముందు ఎక్కువ ట్రాక్టర్ లాంటి 18% ఉండేది, దాని మీద జిఎస్టీ, అది 5%. అలాగే మిగిలిన వెహికల్లో కూడా 28% నుంచి 18%కి తగ్గించారు. పుదుచ్చేరి దర్యాల తిప్పలో ఓఎన్జీసీ పైప్లైన్ లీకేజ్ కారణంగా భారీ మంటలు చెలరేగిన తర్వాత పరిహారం చెల్లించకపోవడంతో గ్రామస్తులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఫీల్డ్ లేబర్ సొసైటీ అధ్యక్షుడు తిరుకోటి నాగేశ్వరరావు, సబ్బతి శ్రీనివాస్, గిట్ల చంద్రరావు తదితరులు తమ డిమాండ్లు పూర్తిగా తీర్చే వరకు ఆందోళన నిలిపే విషయం లేదని తెలిపారు. స్థానిక పరిపాలనాధికారి కార్యాలయంలో ఓఎన్జీసీ, ఆయిల్ సంస్థల అధికారులతో సమావేశాలు నిర్వహించినా వాటి విచారణ విఫలమైంది. గ్రామస్తుల ప్రతిపాదిత పరిహారం డిమాండ్లను ఓఎన్జీసీ అధికారులు అంగీకరించకపోవడం వల్ల విరుచుకుపడ్డారు. ప్రత్యేకంగా మత్స్యకారులను మాత్రమే చెల్లించే పరిహారాన్ని ఇతర వర్గాలకు ఇవ్వాలని అవినీతి సంఘమాస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, పాత్రికేయులను చర్చలకు అనుమతించకపోవడం వల్ల అసంతృప్తి వ్యాప్తి చెందింది. పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మాట్లాడి కృష్ణారావును కూడా చర్చకు అనుమతించకపోవడంతో ఆయన వెనుకబడ్డాడు. ఓఎన్జీసీ తరఫున పెద్దలు వచ్చాక మాట్లాడతాడు, మీరు అక్కడికి రండి అనేసి మాకు చెప్పారు. మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే మేము రాము. మా కలెక్టర్ గారు చెప్తే ఆయన కలెక్టర్ గారు చెప్పినా మేము రాము. కలెక్టర్ గారిని మీరు కానీ ఈ ప్రాంతానికి, నూకాలం గుడి ప్రాంతానికి వచ్చి మా నిర్ణయాల మీద స్పందించి మేము చేసే డిమాండ్ మీద స్పందిస్తేనే మేము సొసైటీ లంకలోకి వెళ్ళొచ్చాక అంతటి వరకు మేము చేయమన్నాం. కంపెనీలో ప్రతిరోజు కూడా కంపెనీ నుంచి పోలీసులు వచ్చారు మా గ్రామాల మీదకి. పోలీసులు వచ్చేసి ప్రజల ఆరోగ్యాలు అందరూ పోతున్నాయి. దానివల్ల చాలా మంది ఈ కిడ్నీ ప్రాబ్లం, ఈ లంగ్స్ ప్రాబ్లం కూడా చాలా మంది వచ్చేసి చనిపోవడం జరుగుతుంది. అంచేత వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ కాంపన్సేషన్ ఇవ్వమని కొంత డిమాండ్ మేము పెట్టడం జరిగింది. దానికి మేము దానికి ఒప్పుకునేలాగా వాళ్ళకి కనిపించలేదు. అంచేత మేము దానికి కూడా మేము తిరస్కరించాం. రేపు తర్వాత ఈడీ గారు పెద్ద తీసుకుని ఆయనతో మీటింగ్ చేస్తానని ఆర్ఐ గారు చెప్పారు. దానికి ఈరోజు మేము అందుకే మేము ఆర్ఐ గారికి మేము బయటకు వచ్చేయడం జరిగింది. ముఖ్యంగా మేము అందరం చెప్పేది ఏంటంటే మా 4 గ్రామాల ప్రజలు అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం దిబ్బ వీధిలోని పురాతన వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రస్తుతం వివాదంలో చిక్కింది. ఈ ఆలయాన్ని పట్టాభిదాసుడి గారు నిర్మించి ప్రస్తుతం ఆయన 5వ తరం మనవడు స్వంత ఖర్చులతో నిర్వహణ, పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఆయన భక్తులను సమన్వయం చేసి ఆలయానికి వెండి వస్తువులను ఏర్పాటు చేశారు. ఘన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఆలయంపై కన్నేసి ప్రస్తుతం నిర్వహణ చేస్తున్న వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
5 రోజుల క్రితం ఆలయ ప్రవేశ ద్వారం తాళాలు వేసి మూసివేయడంతో స్వామివారికి పూజలు నిలిచిపోయాయి. భక్తులు ఇబ్బందులతో రోడ్డుపైనే పూజలు నిర్వహిస్తున్నారు. సమస్య పరిష్కారానికి గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు జోక్యం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మేము తీసుకున్న ఈ 5 సంవత్సరాల్లో స్వామికి దీపదూప నైవేద్యం లేకుండా ఇదే ఫస్ట్ టైం. స్వామికి దీపదూప నైవేద్యం పెట్టకుండా మేము తినవలసిన పరిస్థితి వస్తుందని ఈరోజు మేము ఇంట్లో కూర్చొని ఏడుస్తున్న రోజులు, బాధపడుతున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే మీ ఒక్కరిదాన్నే కాకుండా మా సుప్రభాత సేవకులు అందరూ కూడా స్వామిని చీకట్లో ఉంచామని చాలా బాధపడతాయి. ఈ కైంకర్యాలన్నీ అవుతున్నాయంటే అది మా గొప్పతనమే కాదండి. మా సుప్రభాత సేవా సముఖులు మరియు మాలధారణ కమిటీ అందరం కలిసి ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్నాం. మేము దీనికి స్వామి మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఈ రోజుకు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గోవిందా గోవిందా. సార్, ఈ దేవస్థానం 150 సంవత్సరాల నుంచి ఉందండి. అది పెద్దగా ఎవరికి కూడా తెలియదండి. ఇది దేవస్థానం ఉన్నట్టు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి రామచంద్రరావు టేకప్ చేసిన దాని నుంచి ప్రజలకు కూడా చేరువయ్యే దేవుడు భక్తులు పెరిగారు విపరీతంగా. ప్రతిరోజు కూడా మనోడు ఏది అంటే సింహాచలం అప్పన్న స్వామికి ఎలా జరుగుతుందో అంత కాకపోయినా ఏదో ఆయన సోమత కొద్ది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. చాలా బాగా చేస్తున్నాడు. ఎవరు కావాల్సిన డొనేషన్లు ఇస్తున్నారు అందరూ. భద్రాచలం కూడా లోపల జరుగుతుంది. అది కూడా ఆఫీసర్ తాళాలు వేస్తారండి. అంటే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవడం మంచిది, కానీ ఇలాగ దేవుడిని రోడ్డు మీద లాగడం కరెక్ట్ కాదు. 10 మంది 10 మంది కూర్చొని మాట్లాడుకొని గుడిని సక్రంగా నడిపించే ఏర్పాటు సహకరిస్తారని ఎవరో మన రామచంద్రకి సహకరిస్తారని కూర్చున్నాం. అంటే ఇంత ప్రసిద్ధి చాలా తక్కువ టైంలో రామచంద్ర చాలా బాగా తీసుకొచ్చాడండి. చాలా తక్కువ వెళ్ళే జనాలు ఈరోజు విపరీతంగా వస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద ఫోటో పెడితే ఫోటోకి కూడా ఆపి దండం పెట్టుకొని వెళ్తున్నారండి. ఫోటోకి కూడా రోడ్డు మీద పెట్టిన ఫోటోకి దండం పెట్టుకొని వెళ్తున్నారు. అంటే అమ్మ దేవుడిని ఎంతలాగా ప్రీతి ప్రార్థన ప్రజలకి రామచంద్ర చేసి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలో ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ గ్రామాలు, జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ అర్చకులు శ్రీనివాచార్యులు తెలిపారు. స్వామి కృప వల్ల అందరూ సుఖంగా ఉండాలని, భక్తులు వస్తూ ముడుపులు కట్టి మొక్కులు చెల్లించి స్వామివారి అనుగ్రహం పొందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు అసౌకర్యం లేకుండా తీర్థ ప్రసాదాలు, మంచినీళ్లు, వగైరాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీ గుంప సోమేశ్వర స్వామి ఆలయం వరదల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది. నాగావళి, జంజావతి నదుల వరదల కారణంగా గుడికి వెళ్లే గట్టు కొట్టుకుపోయింది. దానికి అనుగుణంగా భక్తులు ఆలయానికి చేరుకోలేక నిత్య పూజలు నిలిచిపోయాయి. ఇంతకుముందు కార్తీక మాసం సమీపిస్తుండగా బీటీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి కాలేదు. 20 రోజులకు పైగా దేవాలయ శాఖ స్పందించకపోవడంతో ప్రజల ఆవేదన పెరిగింది. ప్రస్తుత పరిస్థితిని త్వరగా పరిష్కరించుకుని భక్తులకు ఆలయానికి సులభంగా చేరుకునే మార్గం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరెక్ట్ గట్టు మీద ఎక్కి తీస్తుంది, మొత్తం మట్టి కోరద్దేమో.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తన కార్యాలయంలోని పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ సెల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఫిర్యాదుల నమోదు, పరిష్కారం, శాఖల స్పందన విధానాలను సమగ్రంగా పరిశీలించారు. ఒక అర్జీదారుడిని నేరుగా ఫోన్ చేసి సమస్య వివరాలు తెలుసుకున్నారు. అర్జీలు నిర్లక్ష్యానికి గురికాకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి ఫిర్యాదుపై సమయ పరిష్కారం అనంతరం ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేగవంతమైన పరిష్కారమే పరిపాలనా లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ అధికారి లవన్న, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత సెకండ్ టైం కూడా అంటే ఊర్లో పెద్దలు కూర్చొని సెకండ్ టైం కూడా తమ అమౌంట్ 30,000 ఏమో ఇచ్చారని చేసి కంప్లీట్ అయింది. నేను ఫీల్డ్కి వెళ్ళాను సార్, అది కంప్లీట్గా. ఇతనికి మళ్ళీ జరిగిన లేఅవుట్లో లాస్ట్ గవర్నమెంట్లో ల్యాండ్ ఇచ్చి ఉన్నారు సార్. అది అంటే అది ఆ స్థలం అనేది నివాస యోగ్యంగా లేదని అక్కడ ఎవరు హౌసెస్ కట్టుకోలేదు సార్. సార్ నేను కూడా ఇప్పుడు ఈసారి ఏమన్నా అంటే అది ఎవరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ప్రెసెంట్ గవర్నమెంట్ 3 cents అంటున్నారు. ఊర్లో వాళ్ళు కొంతమంది ఇంకా లేని వాళ్ళకి ఎల్ఏకి వెళ్దామనేసి అంటున్నారు సార్. అది మనకి ప్రపోజల్ వచ్చినప్పుడు కొంచెం అందరికంటే బెటర్ సైట్ చూసి మీకు ఇస్తానండి అని చెప్తున్నాం సార్. బట్ ఈయన ఏంటంటే అక్కడ అదే కావాలి నాకు అన్నట్టు చెప్తున్నారు సార్. సో అది నేనే స్వయంగా ఫీల్డ్ మీదకి వెళ్ళాను సార్. జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా వరిధాన్యం సేకరణకు రైస్ మిల్లులు, రైతు సేవా కేంద్రాలు సన్నద్దం చేసుకోవాలని సూచించారు. వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో రైస్ మిల్లును, రైతు సేవా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. సెప్టెంబర్ నుండి వరిధాన్యం దిగుబడులు ప్రారంభమవుతాయని, రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరణ జరగాలని కలెక్టర్ పేర్కొన్నారు. ధాన్యం నిల్వకి అవసరమైన సౌకర్యాలు, ఖాళీ కోతాలు, తేమ శాతం కొలిచే యంత్రాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, అమృతలూరు తహసీల్దార్ నెహ్రూ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు వరి పెట్టాము? 1400 ఎకరాలు. ఫైన్ వెరైటీ ఎక్కడ అమ్ముతారు? ఫైన్ వెరైటీ ఎక్కడ అమ్ముతారు? ఇక్కడ బయట. ఈ గ్రామం వాళ్ళు ఏ రైస్ అమ్ముతారు? ఇప్పుడు ఏమో పేరు మీది? నవంబర్ 1 నుండి 4వ తేదీ వరకు ఏలూరులో ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ తరగతులు నిర్వహించబోతున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర జనరల్ కౌన్సిల్ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ఆర్ఆర్పేటలో ప్రచారం నిర్వహించి ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఐఎఫ్టీయూ కార్యకర్తలను రాజకీయంగా చైతన్యం చేయడం, సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడుతున్న పార్టీగా ఉంటుందని ఆయన వివరించారు. పేద ప్రజల బలమున్న ఐఎఫ్టీయూకి ప్రజలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు కె నాని, ఇతర నాయకులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నవంబరు 1 నుంచి 4వ తారీఖు వరకు ఏలూరులో నిర్వహించబోతున్నాం. చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు అన్ని జిల్లాల నుంచి ఐఎఫ్టీ ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. పట్టణ వర్తక వాణిజ్య వ్యాపారస్తులు ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు కార్మిక వర్గంతో పాటు ప్రజలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఏలూరు పట్టణ ప్రజలకు, వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు తెలియజేస్తాం.
మొలక చెరువు కేంద్రంగా నకిలీ మద్యం తయారీలో 10 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ నిందితులను మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విచారించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, మొలకల చెరువు ఎక్సైజ్ సిఐ కిషోర్ కుమార్ సహా అధికారులు విచారణలో పాల్గొంటారు. నిందితుల్లో A13 గా ఉన్న కట్టా సురేంద్ర నాయుడును శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తారు. మిగిలిన 9 నిందితులను 2 రోజుల పాటు విచారిస్తారు. ఈ చర్య ద్వారా నకిలీ మద్యం తయారీకి కట్టడి చేసే లక్ష్యం ఉంది. ఉండకూడదు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.